హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చేసి చూపిస్తానండి. ఇది స్టోరేజ్ రైస్. మామూలు రైస్‌తో అయితే నాకు అంతగా రాలేదు. అంతగా బాగుండలేదు. ఇది 1 అవర్ ముందు నానబెట్టానండి. గ్లాస్ చూపిస్తా. ఈ గ్లాస్ నిండా తీసుకోలేదండి. ఒకటికి 4 వాటర్ చేసి చేస్తానండి నేను. అలాగే చూపిస్తా. నేను గ్లాస్ నిండా తీసుకోలే రైస్. 1, 2, 3, 4 గ్లాస్ నిండా చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని వండుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అన్నం ఉడికినాక చూపిస్తానండి. ఇక్కడ ఒక గ్లాస్ ఉందండి నాది. ఇది ఉడుకుతుందండి ఇలాగా. దాంట్లోకి మనం స్పైసీగా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం. ఇట్లా ఉందండి. ఇంకా ఉడకాలి. ఇంకా మెత్తగా ఉడకాలి. అప్పుడు చూపిస్తా. మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రాగి పిండి పోసుకుందాం. దీంట్లో నా గ్లాస్ నిండా రైస్ తీసుకోలేదండి. ఇంకా కొంచెం గ్లాస్ నిండా తీసుకుంటున్నానండి. ఇట్లా 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసేద్దాం. తర్వాత ఇటు ప్లేట్ పెట్టేద్దామండి. సిమ్లో పెట్టేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసి ఒక తర్వాత చూద్దాం. ఇప్పుడు చూద్దామండి. సరిపోయిందండి. ఇది కొంచెం చల్లారినాక మనం ఇంకా రౌండ్ గా బాల్ చేసుకోవటమే. రౌండ్ గా ఇది రాగుల ఉండ చేసుకోవటమే. ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి. ఒక స్పూన్ అంటే ఇలా మనం తిప్పటానికి కొంచెం ఈజీగా ఉంటుందని దీన్ని ఉండలు చేసుకునేటప్పుడు చూపిస్తానండి. మంచిగా ఇలా వచ్చిందండి. చేయి కాలుతుంది పట్టుకుంటుంటే. కొంచెం చల్లగా అయినాక అప్పుడు మనం చేసుకుందామండి. చేయి కాలుతుందండి. మీరు కొంచెం చల్లగా అయినాక చేసుకోండి.
నేను 8th క్లాస్లో ఉండగా తిన్నానండి ఇవి. నేను 8th క్లాస్లో ఉండగా మా ఫ్రెండ్ మీనాక్షి చేసుకొచ్చింది స్కూల్కి. వాళ్ళైతే నాన్ వెజ్ తినరు. దీంట్లోకి పప్పు తోటకూర తీసుకొచ్చిందండి. చాలా బాగుంది పప్పు తోటకూర అయినా కానీ. మేమంటే చికెన్ చేసుకున్నాం కానీ పప్పు చారు, పప్పు తోటకూర, ఒకసారి ఏమో గోంగూర పచ్చడి దీంట్లో లూజ్గా చేసిన. మేము పండుమిర్చిను గోంగూర చేస్తామండి, బాగుంటది ఆంధ్ర స్టైల్ నిలవ పచ్చడి. అది కూడా చాలా బాగుంది స్పైసీగా. అది ఇది నానమ్మ వాళ్ళైతే, అమ్మ వాళ్ళైతే ఎక్కువ, మేమైతే జావ తాగుతాం, రాగి జావ మార్నింగ్ పాలు పోసుకుని కొంచెం చల్లగా అయిపోయినాక పెరిగేసుకుని. అని రాగి ముద్ద అయితే ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు చేస్తామండి. మన రాయలసీమ స్పెషల్ రాగి రాగి ముద్దండి. అప్పుడు టేస్ట్ చేసి చూపిస్తా. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. మన రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద, కోడి కర్రీ, చికెన్ కర్రీ, గ్రేవీగా జ్యూసీగా స్పైసీగా బాగుంది. మా మీనాక్షి ఎక్కడున్నా చూసి నాకు ఫోన్ చేసిదేమో. నేను చేసి అలవాటు చేసింది, మా జ్యోతి కూడా చేస్తూ తింటుంది. ఈ క్రేట్ మట్టికి మా ఫ్రెండ్కేనండి, మీనాక్షికి. స్కూల్లో ఉండగా తీసుకొచ్చేది. కాకపోతే అప్పుడు పప్పు కాంబినేషన్ తో తిన్నాం స్కూల్లో. పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర పొండుమిర్చి ఈ కాంబినేషన్ తో తిన్నాం. చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి. మనం ఒక గ్లాసు నిండా బియ్యం వేయలేదు, కానీ పిండి మట్టికి 2 గ్లాసులు వేసాము. మనం ఉండగా అది సాల్ట్, ఉప్పు వేసింది, అది మిస్టేక్ అది కనిపించలేదండి. మనం సాల్ట్ వేసాము, పైగా మనం ఒక స్పూను నెయ్యి కూడా వేసాము. ఎందుకంటే నేను ఎప్పుడు నెయ్యి వేస్తానండి, ఇట్లా ఈజీగా వస్తుందని. నన్ను తిట్టుకోవాకండి, ఏంటి జ్యోతి ఇలా చేసిందేనని. నాకు కుదిరినట్టు మన రాయలసీమ స్పెషల్ రాగి లడ్డు, చికెన్ కర్రీ అండి. రాగి ముద్ద కూడా అంటారండి. రాగి ముద్ద మన రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద, కోడి కర్రీ. మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ గంట మోగాలన్నీ తక్కువని మోగేలాగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. ఇండియా తెలుగు రుచులు.